పరిశుద్ధ నామమునకు మహిమ చేరును గాక. మరొక వాగ్దానంతో మేము ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభు నేను కనపరుస్తున్నాను. ఈవేళ దేవుడు మనకిస్తున్న వాగ్దానం కీర్తనల గ్రంథం 89వ కీర్తన 17వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. వారి బలమునకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. దేవునికి స్తోత్రం. నిజమే, ఈ రోజున ఈ వాగ్దానంలో ప్రభు అంటున్నాడు, వారి బలమునకు అతిశయాస్పదము నీవే అంటున్నాడు. హల్లెలూయా. చాలామంది కీర్తనల గ్రంథంలో మరొక చోట వ్రాయబడింది, కొందరు రథములను బట్టి అతిశయిస్తారు, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించాలి. సూర్యుడు తన శౌర్యమును బట్టి, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయిస్తూ ఉంటాడు. కానీ మనమైతే మనం కలిగి ఉన్న దేవుని బట్టి అతిశయించాలి. ఈ లోకంలో కూడా చాలామంది వ్యక్తులు ధనమును బట్టో, బలమును బట్టో, అందచందములను బట్టో, గౌరవాలను బట్టో, పేరు ప్రఖ్యాతులను బట్టో వారు ఏం చేస్తూ ఉంటారంటే అతిశయిస్తూ ఉంటారు. కానీ ఈ లోకంలో ఎన్ని అతిశయాలు వారి జీవితంలో వారిని వెంబడించినప్పటికీ మన అతిశయం మాత్రం మనకి దేవుడు ప్రసాదించిన బలమును బట్టి మనం అతిశయించాలి. నిజమే కదా సంగమా? బిడలారా, ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలం దేవుడిచ్చిన బలమే కదా. ఈ రోజున మనం ఎలా ఉనికి కలిగి బ్రతుకుతున్నామంటే అది కేవలం దేవుడు చూపిన కృపయే కదా. అందుకని మనం దేనిని బట్టి మన జీవితంలో అతిశయించకూడదు. మనకున్నటువంటి ఏ పరిస్థితిని బట్టి మన జీవితంలో మనం అతిశయించకూడదు. నిన్ను నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి మనకున్నటువంటి బలమును బట్టే దేవుని సన్నిధిలో అతిశయిస్తూ ఉండాలి. అలాగునే అంటున్నాడు భక్తుడు, నీ దయచేతనే నా కొమ్ము హెచ్చింపబడి ఉన్నది. హల్లెలూయా. చాలామంది ఏమని చెప్తూ ఉంటారంటే, పలానా వారి వల్ల నేను పైకి వచ్చానండి, పలానా వ్యక్తుల వల్ల నేను పైకి వచ్చానండి, పలానా మనుషుల వల్ల నేను పైకి వచ్చానండి అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఈ రోజున మనం ఎవరం కూడా ఎవరిని బట్టి కూడా మనం పైకి రాలేదు. ఈ రోజు నీ వాగ్దానం చూస్తున్నా నీవు, నీ స్థితి ఏంటో నాకు తెలియదు, నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, నీ భవిష్యత్ ఏంటో నాకు తెలియదు. ఒకవేళ కృంగిన స్థితిలో, ఏమీ లేని స్థితిలో, అందరూ విడిచిపెట్టిన స్థితిలో అనాథ బ్రతుకుతూ నా బ్రతికి ఏంటంటే, నా జీవితం ఏంటంటే అని ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నావేమో. కానీ ఈ రోజున నిన్ను నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే తెలుసా? నీ దయచేతనే అయ్యా నేను హెచ్చింపబడ్డాను అంటున్నాడు. నిజమే, దేవుని దయచేత మనం హెచ్చింపబడుతున్నాం. దేవుని దయ వలన మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. దేవుని దయ వలనే మన బ్రతుకు ఈరోజు ఈ స్థితిలో ఉంది. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఎవరిని బట్టి కూడా నువ్వు కృంగిపోవద్దు. ఎవరో ఏదో అంటున్నారనో చేస్తున్నారనో ఎవరిని బట్టి నువ్వు కృంగిపోవద్దు. కానీ అయ్యా నీ దయ వలన మాత్రమే నా కొమ్ము హెచ్చింపబడుతుంది, నీ దయచేత మాత్రమే నేను పైకి రాగలను అనేటటువంటి మనస్సు నువ్వు ఎప్పుడు కలిగి ఉండాలి. అందుకని మనుషుల తట్టు నువ్వు చూడొద్దు, నరుల తట్టు నువ్వు చూడొద్దు, లోకస్తుల తట్టు నువ్వు చూడొద్దు. నువ్వు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, దేవుని దయ నీ మీద ఉన్నంతకాలం నువ్వు పైకి లెగుస్తూనే ఉంటావు. దేవుని దయ నీ మీద ఉన్నంతకాలం నువ్వు పైకి లిఫ్ట్ అవుతూనే ఉంటావు. ఆ దయనే నువ్వు ఎప్పుడు కోరుకోవాలి. ఎప్పుడు నువ్వు ప్రార్థనలో ఉన్నా, ఎప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నా దేవుని. అందుకనే కదా చాలామంది అడుగుతారు బాగున్నారని అడగగానే వారు అంటారు దేవుని కృపను బట్టి, దేవుని దయ వలన మేము బాగున్నామని చెప్తారు. నిజమే, మనమందరం ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలం దేవుని దయ. ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్నా మీ అందరికీ నేను ఒకటి దేవుని సన్నిధిలో చెప్తున్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, దేవుని దయ నిన్ను కమ్ముకోబోతుంది. ఆ దయ చేత నువ్వు పైకి రాబోతున్నావు యేసు నామములో. కాబట్టి ధైర్యం తెచ్చుకో, దేవుని దయని చుట్టూ ఉంది. ఆయన దయ చేత నువ్వు నింపబడబోతున్నావు. నువ్వు ఒకవేళ అట్టడిగిన స్థితిలో ఉన్నావా, నిన్ను లేపడానికి దేవుని దయ సిద్ధంగా ఉంది. నువ్వు ఒకవేళ ఏమీ లేని పరిస్థితిలో ఉన్నావా, నిన్ను ఆశీర్వదించడానికి దేవుని దయ సిద్ధంగా ఉంది. ఒకవేళ నువ్వు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నావా, నిన్ను లేవనెత్తడానికి దేవుని దయ సిద్ధంగా ఉంది. ధైర్యం తెచ్చుకో, నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ప్రేమ పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, ఈరోజు మీరు మాట్లాడిన మాట ప్రకారంగా నేను పలుకుతున్నాను యేసు నామంలో. ప్రభువా, వారు నీ దయచేతనే పైకి లేవనెత్తబడాలి, వారు నీ దయచేతనే పైకి లేవనెత్తబడాలి. వారి స్థితి, వారి పరిస్థితులు అన్నీ యేసు నామంలో తొలగిపోవాలి. ఈ వాగ్దానం చూస్తున్నవారు ఏ మనుషులను బట్టి అయితే కృంగిపోతున్నారు, ఏ నరులను బట్టి కృంగిపోతున్నారు, ఏ వ్యక్తులను బట్టి కృంగిపోతున్నారు, అవన్నీ వారి జీవితంలో తొలగింపబడి వారిని నీ దయ ఆవరించునుగాక, వారిని నీ ప్రేమ ఆవరించునుగాక, వారిని నీ కనికరం ఆవరించునుగాక, నీ దయ వారి జీవితంలో బలముగా దిగవచ్చునుగాక. ఈ వాగ్దానం చూస్తున్న వారు ఎంతమంది అయితే ప్రభువా మా భవిష్యత్తులో ఏంది ఇలా అయిపోయాని ఏడుస్తున్నారేమో, వారికి ఒక విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను. తగిన కృపను మీరు ఇవ్వమని ప్రార్థిస్తూ యేసు నామముని ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.
దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం అనేకులకు షేర్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అనేకులు ఒకవేళ మీరు రోగులు కానీ బలహీనులు కానీ ఎవరు ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. మీ కొరకు తప్పనిసరిగా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక. ప్రైజ్ ది లార్డ్.